చరిత్రలో ఇలాంటి నమూనాలతో ప్రబలంగా ఉన్నాయి. పురాతన ఈజిప్షియన్లు కూడా ఈ యొక్క డిసెంబర్ 25న ఒసిరిస్ మరియు ఐసిస్ అనే హోరస్ అనే అవతార కుమారుడు పుట్టాడు అని కూడా వారు ఈ పండుగను ఆచరించడం జరుగుతుంది. ఈ హోరస్ కూడా కన్యకకు జన్మించాడు అనే ఒక చరిత్ర ఉంది. క్రిస్మస్ అనే పదం నిమ్రోదు కుమారుడు రోమన్ కేథలిక్ సూర్యదేవుడు తమ్మోజ్ కన్య జననం గురించి. క్రిస్మస్ సమయంలో చాలా మంది ప్రజలను తమ మతపరమైన సేవలకు ఆహ్వానిస్తారు. వారు ఉత్సాహంగా యేసు ఈ కాలానికి కారణం అని ప్రకటిస్తారు. కానీ వాస్తవానికి వారు చరిత్ర అంతటా అన్య మతస్థులు చేస్తున్న దానిని అనుసరించడం ద్వారా తమ్మూజును ఆరాధిస్తున్నారు. అంటే ఈ క్రైస్తవులు తెలియకుండానే ఈ పండుగను ఆచరించడం జరుగుతుంది. తమ్మూజును క్రిస్మస్ స్ఫూర్తితో వచ్చే యేసు అని కూడా పిలుస్తారు. దేవుడిని ఆరాధించే మార్గంగా క్రిస్మస్ జరుపుకోవడంలో ఎటువంటి సానుకూల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉండదు. జోసెఫ్ మరియు శిశువు యేసు అని పిలువబడే వారి తలల చుట్టూ సౌర డిస్కులతో అనేక జనన దృశ్యాల చిత్రణలను నిశితంగా పరిశీలించండి. ఇవి సూర్య దేవుడి ఆరాధనకు ప్రతీక అయిన సూర్య కిరణాలు. ఇవి తమ చుట్టూ ఉన్న ఇతరులను ప్రకాశింపజేస్తాయి. ఈ చిత్రణలను పురాతన బబులోన్లోని సెమిరామిస్, నిమ్రోద్ మరియు తమ్మూజుల వరకు కూడా గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు మనం బొమ్మలు చూసినట్టయితే జోసెఫ్ అలాగే యేసుకి కూడా ఇక్కడ సూర్య కిరణాలు వెనక ఉన్నట్లు వేయడం అనేది జరుగుతుంది. ఇవే కిరణాలు బబులోన్లోని సెమిరామిస్ కి, నిమ్రోద్కు ఇంకా తమ్మూజ్ కూడా అలాంటి కిరణాలే. అంటే సూర్య కిరణాలు, అంటే సూర్యదేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే సూర్యదేవుడిని వారు ఆరాధిస్తారు కాబట్టి ఆ సూర్య కిరణాలు వారి తలల వెనక మనం చూడొచ్చు. ఇదంతా కూడా రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ చక్రవర్తి 325లో ఈ యొక్క పండుగలు, ఆదివారం ఆరాధన, క్రిస్మస్ ఇవన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది. అందుకే మానవులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అనేటువంటి వాక్యం ఈ క్రిస్మస్ చేసేవారందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆయన చెప్పిన పండుగలను మనం ఆచరించాలి, కానీ బైబిల్లో లేని పండుగలను మనం ఆచరించడం వల్ల తండ్రి యొక్క శాపానికి గురవుతాం తప్ప ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం మనకి రాదు. కాబట్టి మనం ఈ యొక్క గ్రంథంలో లేనివి మనం చేయకూడదు, ఉన్న వాటిని మనం తీసివేయకూడదు. అలా తీసినా కలిపినా మనం శాపగ్రస్తులం అవుతాము. కాబట్టి మనుషుల ఆచారాన్ని కాదు కానీ మనం నమ్మేది, మనం ఈ యొక్క తోరాని అంటే ఈ యొక్క గ్రంథాన్ని నమ్మాలి. గ్రంథంలో ఉన్న విషయాలు మనం పరిశీలించాలి. చాలా మంది పాస్టర్లకు కూడా ఈ విషయాలు తెలియదు. కాబట్టి ఇలాంటి అన్య ఆరాధన చేపించడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించండి.